హలో అండి. ఐటీపీ అనే వ్యాధితో బాధపడుతున్న పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేదంటే పెద్దవాళ్ళు కానీ, పెద్దవాళ్ళలో కూడా ఐటీపీ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా క్రానిక్ ఐటీపీ అనే కండిషన్‌లోకి మారుతున్నప్పుడు అంటే బాడీలో ఈ ఐటీపీ అనేది చాలా నెలలు, సంవత్సరాల తరబడి ఉండేటప్పుడు ఇది ఎలా నయం చేసుకోవాలి అని వాళ్ళు ఎక్కువగా మదన పడుతూ ఉంటారనమాట. అంటే ఐటీపీ అనే వ్యాధిని నయం చేయడానికి ఇప్పటివరకు పూర్తిగా నయం చేశాడు. అంటే క్యూర్ చేయడానికి టార్గెటెడ్‌గా మందులు లేవు కానీ, ఉన్న మందులనే మనం ఆ టైంకి సరిపోయినట్టుగా ఒక షెడ్యూల్ వైస్‌గా వాడుకుంటే, కొంతమందిలో ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా ఒక 70, 80% వరకు కూడా మనం సక్సెస్ రేట్ చూస్తూ ఉంటాం కొంతమందిలో. సో, ఇది పూర్తిగా నయం అవ్వడం అనేది కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో అది మనం ఎన్ని మందులు వాడినా జరగదనమాట. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది.